ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలోని శ్రీ లక్ష్మీ వనంలో సోమవారం వనభోజన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొని లక్ష్మీ వనంలోని ఉసిరిక వృక్షం కింద కొలువు తీర్చి విశేష తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం 3వ సోమవారం అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆలగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని స్వయంగా భక్తులకు భోజనాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద ఇలా వనభోజనం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అన్ని కోరికలు నెరవేరుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. చందనాని దివ్యాని మాల్యాని వివిధాని అలంకార విరస్చేమే నార్య పద్మనిభేక్షణాత్ ఉపస్థితా త్వాం విధివత్ కళ్యాణానాం అవికల నిధి కాపి కారుణ్య సీమా నిత్యామోధార్ నిగమ వజసాం మౌలి మందారమాలాం సంపద్దివ్యాం మధువిజైన సన్నిధత్తాం సదామే సైషా దేవి సకల భువన ప్రార్థన అమృతవల్లి. ఈ వనానికి లక్ష్మీ వనం అని పేరు. కార్తీక మాసంలో నరసింహస్వామి వారు ప్రత్యేకించి కార్తీక మాసంలో కన్ను తెరిచి భక్తుల్ని అనుగ్రహిస్తారని చెప్పి సంప్రదాయం. ఆ విధంగా ఈరోజు కార్తీక మాస 3వ సోమవారం స్వామివారికి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు ఈ వనంలో కొలువుండి ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ ఈ ఉసిరిక చెట్టు వనంలో స్వామివారి కొలువుండి భక్తులందరూ వచ్చి భక్తులందరి సమక్షంలో భగవంతుని యొక్క ఆశీస్సుతో భగవంతునికి ఉసిరి చెట్టు కింద కూర్చొని భోంచేయాలని చెప్పి సంప్రదాయం. గొప్ప అవతార పురుషైన శ్రీ నరసింహస్వామి వారు ఈ మంటపంలో వేంచేసి అన్ని విధమైన ప్రసాదాలని స్వామివారికి ఆరగించి వారు ఆరగించిన ప్రసాదాన్ని భక్తులందరికీ వినియోగించే ఒక సంప్రదాయం. ఆ ఒక్క నారాయణ సేవ అని లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రతి సంవత్సరం కార్తీక 3వ సోమవారంలో ఈ వనంలో విచ్చేసి భగవంతుడు వివిధ విశేషమైన అలంకార అభిషేకాలు జరిపి తదనంతరం స్వామివారు సాయంకాలం సహస్ర దీపాలంకార సేవతో విశేషమైన వాద్య కచేరీతో పుష్ప పల్లకితో బాణ సంచారంతో 4 మాడవీధిలో భక్తులకి దర్శనమిచ్చి దేవాలయంలో చేరుకుంటారు. కనుక ఈ ఒక వనభోజన మహోత్సవంలో ఎవరెవరు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఆ ఒక మహాప్రసాదాన్ని స్వీకరించుకుంటారో వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం
ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు ఈ ఒక్క కార్తీక వనభోజన మహోత్సవంలో భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి దేవస్థానం వారితో కోరుకుంటున్నాం. లక్ష్మీ నృసింహార్పణమస్తు.